హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మేమైతే మెషిన్ తీసుకున్నాము. కొత్త మెషిన్ ఫిట్ చేయకుండా తీసుకొచ్చాం కాబట్టి ఇంటికి తెచ్చుకొని మా ఆయన ఫిట్ చేస్తున్నాడు. ఫిట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినాక ఒక పిక్ పెడతాను, చూసేయండి. ఇంకొకటి, మా ఆయనకి ఫిట్ చేయడానికి వచ్చి రాక తనలాడుకుంటూ ఫిట్ చేస్తున్నాడు. ఎట్లా ఫిట్ చేస్తున్నాడో చూసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళని ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ లేచి పాలు పెట్టించి కొన్ని పాలు పోసి పిల్లలకి పాలు తాగిపించేసి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళని తోలిచ్చిన తర్వాత నేను వంట చేసుకుంటాను. లేదంటే ఒక్కొక్కసారి వంట చేసిన తర్వాతనే వాళ్ళని రెడీ చేస్తాను. ఎందుకంటే మా ఆయన 10 o'clock వెళ్తాడు డ్యూటీకి. 10 o'clock వెళ్ళి నైట్ 9కి వస్తాడు. పిల్లలు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. అలాగే మా ఆయనకు 2 చెల్లెళ్ళు ఉంటారు. ఆ 2 చెల్లెళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను వాళ్ళని చూసుకుంటా, వాళ్ళు నన్ను చూసుకుంటారు. మేము బాగానే ఉంటాము. ఇంకా మా 2 ఆడపడుచులకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళది ఏజ్ పెద్దోళ్ళు ఉన్నట్టున్నారు అని అనుకోకండి. మేము చిన్న వాళ్ళమే, కానీ మా ఆయనకు కూడా అమ్మ లేదు. అలా అని నాకు అమ్మ నాన్న లేరు. అందుకని చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేసుకున్నాము. అట్లా మాకు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తొందరగా పిల్లలు పుట్టేసారు. కాబట్టి మేమైతే ఇప్పటికైతే చాలానే బాగున్నాము. కాకపోతే ఇక మేము మా ఆడపడుచులు వచ్చేసి కొంచెం దూరంలో ఉంటారు. వాళ్ళని చూసుకోవడం వీలు పట్టదు కాబట్టి నేనే వెళ్ళొస్తుంటాను. వాళ్ళు రారు. వాళ్ళు వచ్చినా ఒక్కరోజు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక మా అక్క వాళ్ళు వచ్చినా అంతేనండి, ఒక్కరోజు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మేమే ఎప్పటికీ ఉండాల్సింది మేమే కాబట్టి మేమే ఉంటాము. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, మా ఆయన పనికి వెళ్ళిపోతాడు. నేను ఒక్కదాన్నే ఉండాలి. ఏం వీడియోస్ పెట్టాలి, ఎలా కంటెంట్ ఏం తీసుకోవాలి అనేది నాకు ఏం అర్థం కాదు. ఆ రోజు మిషన్ తీసుకురావడానికి ఇద్దరమే బైక్ పైన వెళ్ళి అవన్నీ తీసుకొచ్చినాము. మిషన్కి పట్టే సామాన్ మొత్తం తీసుకొచ్చి ఇంటికి వచ్చేలోపు 7 అయ్యింది. 7 నుంచి 9 o'clock వరకు మా ఆయన అది ఫిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు. అంటే అంత టైం పట్టకపోతుంది, కానీ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ రాంగ్ ఫిట్ చేసినా అని మొత్తం ఇప్పేసి మళ్ళీ ఫిట్ చేసేలోపు ఆ టైం పట్టింది. ఇంకా ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్దే అన్నం కూర ఉండడం వల్ల ఇంకా నేను వంట ఏం చేయలేక మా ఆయన దగ్గర కూర్చొని అది అలా కాదు, ఇది ఇలా ఫిట్ చేయాలి అని నేను కూడా కొంచెం సలహా ఇస్తున్నాను. ఈ వీడియోలో కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాము అని అనుకోకండి. మా ఆయనది లైట్ అక్కడ సైడ్ ఉంది కాబట్టి మా ఫేసులు అంత సరిగ్గా కనిపించడం లేదు. ఒక్కొక్కసారి కొంచెం ఇట్లా లైట్ వచ్చేటట్టు అనిపిస్తుంది, అంతే. ఇంకా మీరు నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. నాకైతే ఒక పాప ఒక బాబు. మాది కూడా లవ్ మ్యారేజే. మీరు ఈ వీడియో మీద సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మా లవ్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే మా మమ్మీ మా డాడీ ఎలా చనిపోయారో అవి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పి ఇందులో వీడియో పెడితే ఎప్పటికైనా గుర్తుంటుంది. మా అక్క మా చెల్లెళ్ళు కూడా చూసుకుంటారు కదా అన్నట్టు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో ఎలా వచ్చినా తప్పుగా అనుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు. ఇస్తున్నాను, ఏదో నాకు తోచింది మాట్లాడి ఇస్తున్నాను. ఇంకా నేనైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా ఆయన పనికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి ఇంట్లో ఏమైనా పని ఉందో చూసుకొని బట్టలు కూడా విండేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు టీవీ చూస్తాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మా ఇంటి దగ్గరికి మా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి 3 o'clock వెళ్తాను. వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తాను. వచ్చి పిల్లలకు కొన్ని పాలు పెట్టి పాలు పోసి ట్యూషన్ టైం ఉంటుంది వాళ్ళకి 4:30కి అట్లా. 4:30కి ట్యూషన్కి పంపించాలి కాబట్టి ట్యూషన్కి పంపిస్తాను వాళ్ళని. ట్యూషన్కి పంపించిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకోవడం, ఇండ్లు ఊడ్చుకోవడం, వాకిలు ఊడ్చుకోవడం ఇవి